బొమ్మిడీల కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. బొమ్మిడలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వీటి సైడ్‌లోకి ఉన్న రిప్పలని తీసేసి ఒక కడాయిలోకి లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని వాటర్‌లో వేసి ఒకసారి కడిగేసి మరొకసారి వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వరకి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా నూనె వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం దూరగా వేయించుకున్నాక కొత్తిమీర తరుగు, అలానే అల్లం పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బొమ్మిడలను దీంట్లో వేసేసుకొని మరొకసారి మగ్గించుకోవాలి. తర్వాతకి ఇందులోకి 3 స్పూన్ల వరకు కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడీల కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే. ఇలా చేస్తే ఎవ్వరైనా తినాల్సిందే. నీచు వాసన లేకుండా కూడా ఉంటుంది. మరి మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్ చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.